పురాతన కాలంలో శబరిమల అరణ్యంలో అయ్యప్ప స్వామి తపస్సులో నిమగ్నమై ఉండేవారు. స్వామివారి దివ్యకాంతి ఆ అడవికి శాంతి పవిత్రతను అందించేది. అదే సమయంలో ఓ సాధారణ గిరిజనుడు వీరభద్రన్ అనే భక్తుడు ఉండేవాడు. ప్రతిరోజు దేవుడిపై అపారమైన ప్రేమతో జీవించేవాడు. అతని దగ్గర పెద్ద సంపద లేదు, పూజలలో పెద్ద ప్రావీణ్యమూ లేదు. కానీ అతని మనసులో ఉన్న నమ్మకం, నిజాయితీ, నిస్వార్థ భక్తి స్వామిని సంతోషపరిచేది. వీరభద్రన్ ప్రతిరోజు అడవిలోని కొండలపైకి వెళ్ళి చిన్న పూలు, అక్కడ పండ్లతో అయ్యప్ప స్వామిని పూజించేవాడు. అతను ఒక కోరిక మాత్రమే కోరుకున్నాడు. స్వామి, నా జీవితమంతా మీ సేవలోనే గడవాలి అని, మీ అడుగుజాడల్లో నడవాలని ఆశిస్తున్నాను అని. ఓ రోజు అడవిలో ఒక భారీ పులి మార్గం అడ్డుకుంది. వీరభద్రన్ భయంతో నిలబడిపోయాడు. కానీ పరిగెత్తలేదు. అతను ఇలా జపించాడు, స్వామి శరణం అయ్యప్ప అని. ఆ మాటలకు ఆశ్చర్యంగా ఆ పులి మందుకు వంగి నమస్కరించి నిలబడింది. అప్పుడే పులి రూపం చెదిరి ఆ స్థానంలో స్వయంగా అయ్యప్ప స్వామి ప్రత్యక్షమయ్యారు. స్వామి చిరునవ్వుతో ఇలా అన్నారు, వీరభద్ర, నీ భక్తి నాకు ఎంతో ప్రియతమైనది. నిజమైన భక్తికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. నీ భయం కూడా పూజే. నీ ప్రయత్నం నాకు చాలా ఇష్టమైనది అని అన్నారు. వీరభద్రుడు స్వామివారి కాళ్ల దగ్గర పడిపోయి ఆనందంతో ఏడ్చాడు. అయ్యప్ప స్వామి అతనికో ఒక దివ్య వరం ఇచ్చారు. ఏ భక్తుడు నిజమైన ప్రేమతో నన్ను ధ్యానిస్తారో నీలాంటి పవిత్రమైన హృదయం నాలో కనిపిస్తుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం నా యాత్రలో నీ సేవ స్మరించబడుతుంది అని. అప్పటి నుండి శబరిమల మాలధారణ కష్టసాధ్యమైన యాత్ర, నిజమైన హృదయంతో చేసే భక్తుల కోసం స్వామి స్వయంగా ఆశీస్సులు అందించే సాంప్రదాయంగా మారింది. భక్తి అంటే పెద్ద పూజలు కాదు, పవిత్ర హృదయం, నిజమైన ప్రేమ, నిస్వార్థం. మనం ఎలా ఉన్నామో అలా స్వామి మనల్ని స్వీకరిస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.